హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీఖాన్. సో వెనకాల మీరు చూస్తున్నారు కదా, గొర్రెల వీడియోలో తీయడానికి పోతున్నాను. గొర్రెలు అయితే చాలా వరకు అమ్ముడిపోయి ఉన్నాయి, వెహికల్స్ చాలా ఉన్నాయి. డ్రోన్ ఎగరేస్తుంటే ఈరోజు చాలా బాగుండేది. డ్రోన్ అయితే ఉంది, మనం తేవటం లేదు. సంతకి ఎగరేస్తుంటే మీకు చాలా బాగా కనిపించేది. సరే, సంత లోపలికి వెళ్దాం. దానికంటే ముఖ్యంగా ఇక్కడ మీరు ఒక ఫోటో చూస్తున్నారు కదా, సో ఈ ఛానల్ తోటి మనకు ఛానల్ పేరు మార్చండి. ఈ ఛానల్ మీద దగ్గర చాలామంది దగ్గర ఉంటుంది. ఈ పేరు ఒకసారి సెర్చ్ చేయండి. ఎందుకంటే ఈ సంతలో వీడియోస్ తీయడము, ఈ గొర్రెల వీడియో అయితే ఓకే వస్తుంది. పొట్టెల పిల్లలు, మేకలు, పెద్ద పొట్టెలు, ఇవి వీడియోలు సరిగ్గా రావటంలా. సో దాని గురించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో పెడతాను. సో జస్ట్ ఈ ఛానల్ చూడండి. సో లోపలికి వెళదాం. అప్పుడప్పుడు దాంట్లో మన వీడియోలు ముఖం కనిపిస్తూ ఉంటుంది. మీరు కుదిరినప్పుడు అట్లా చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఈ ఫోటో ఉన్న ఛానల్ అలీఖాన్ తెలుగు బ్లాగ్స్ అనేసి ఛానల్ ఉంది. దీన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి టైంపాస్ కోసంగా. సో ఇక లోపలికి వెళ్దాం. సంతలో వచ్చేసి చాలా గొర్రెలు బేరాలు జరిగినట్టున్నాయి. ఇక బేరాలు బళ్ళు కూడా చాలా వరకు లోడ్ అయిపోయినాయి. ఈరోజు సంత ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఇకపోతే ఈ సంత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ అండి. ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లారుజామున 4-5 గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు బస్సుకి ట్రైన్కి వచ్చే వాళ్ళకి మీకు తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్లు ఉన్నాయి. బస్సుకు వచ్చేవాళ్ళు నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి గూడూరు రావాల్సి వస్తుంది, ఇటు తెలంగాణ వైపు నుంచి వచ్చేవాళ్ళు. సో ఇది 6 గంటలకి సంత ఖచ్చితంగా 4-5 నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో బళ్ళు కూడా మూవ్ అయిపోతున్నాయి. 7 అయింది, టైం ఎక్కువ అవ్వాల. చాలా వరకు అమ్ముడిపోయినాయి. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి ఎలాంటి కట్టలు వెళ్ళి ఉన్నాయి, ఏం బేరాలతో వెళ్ళి ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఈ బండి కాడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. మనం రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి మీకు ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ట్రైన్ దిగేసి బయటికి వస్తే షేర్ ఆటోస్ ఉంటాయి, లేదా ఒకరికి ఇద్దరు ఉంటే మీరు ఆటో పట్టుకొని రావాలంటే ఒక 180 నుంచి 200 దాకా ఛార్జ్ తీసుకుంటారు, వచ్చేయచ్చు. సో లోపలికి వెళ్దాం. ఇంకా ఎవరో అన్న వస్తానన్నారు, ఇక్కడ వెయిట్ చేస్తానన్నా, మళ్ళీ ఆయన రాలేదు, నేను వెళ్ళిపోతున్నా. ఫోన్ సైలెంట్లో ఉంది. ఇంకా వాళ్ళు వచ్చి ఫోన్లు చేసుకుంటే కొట్టుకుంటా ఉంటారు. ఫోన్ సైలెంట్లో పడిపోయింది. శుక్రవారం, ఆదివారం మాత్రం ఫోన్లు చేయబాకండి దయచేసి. శుక్రవారం, ఆదివారం ఫోన్లు ఎందుకు చేయవద్దు అంటున్నానంటే, మేము ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఉంటాం, ఎడిటింగ్లో ఉంటాం, చాలా బిజీగా ఉంటాం ఈ 2 రోజులు. అందువల్ల ఈ 2 రోజులు మాత్రం ఫోన్లు తక్కువ చేయండి. సో అన్నగారు కొనేసి ఉన్నారు, ఆ బండి మీదే ఉన్నారు. ఆ బండిలో పొట్టెళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఈ బండిలో గొర్రెలే ఉన్నాయి. అడుగుదాం. AP 21 ఎక్కడిది ఈ బండి? సన్లైట్ కనిపిస్తుంది బాగా, ఇటు నుంచి చూపిస్తాం. సో బ్రదర్ కర్నూలు నుంచి వచ్చిన్నారు. ఎన్ని కొని ఉన్నారునా? ఎన్ని కొని ఉన్నారు బండిలో? 50 జీవాలు కొనేసి పెట్టేసి ఉన్నారు. ధరలు అయితే అట్లా అడగలేదు. ఇవి కూడా మనమేనా? బండికి పట్టవేమో కదా. ఇంకొక బండి కూడా ఉందా? సరే, వెనకాల ఉన్నారంట బ్రదర్, ఒకసారి అడుగుదాం. ఎవరు తమ్ముడు, నువ్వేనా కొనిందా? నువ్వేనా కొనిందంట. ఎంత పడి ఉన్నాయి జత? ఏమైనా తెలుసా? గొర్రెలా తెలియదు. ఇవి 23,000. ఇవి ఆ కింద ఉండేటివా? 28,000 మీద ఏరి పట్టుకున్నారు. సో యావరేజ్గా 28,000 దాకా పడిందంట. సెలక్షన్ మీద పట్టుకున్నట్టు. పైన ఉండేటివి కొద్దిగా తక్కువ ధర పడినట్టున్నాయి, ఇవి కొద్దిగా ఎక్కువ ధర పడి ఉండొచ్చు. ఏం పేరు అన్నావు బ్రదర్? ప్రదీప్. తీయాలా వీడియోలో? చూపించాలా వద్దా? ఆయన్ని చూపించేసా, నిన్ను చూపించాలా అంటున్నా. సరే, లోపలికి వెళ్ళేసి వద్దాం ఒకసారి. బేరాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ బండిలో కూడా గొర్రెలు ఎత్తుతా ఉన్నారు. ఓ టొయోటా క్వాలిస్, చాలా రోజులు కనిపిస్తుంది బండి ఇది. ఎలాగున్నారు నా? ఏం ఇటో పక్క వచ్చేసి నిలబడిపోయినారు మీరా? అటుపై ఏంది అన్ని పల్లా గొర్రెలే ఉన్నాయా? అమ్ముడిపోయినాయా? ఉన్నాయా? ఏం చెప్తున్నావా? అన్ని పల్లా గొర్రెలు ఉన్నాయండి. కట్ట మొత్తంలో అటు బార్డర్లో కూర్చుని ఉండేటివి జుడిపిలు ఉన్నాయి, మిగతా అన్ని పల్లా గొర్రెలు ఉన్నాయి. ఇలాంటివి కూడా అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి చూసుకుని వద్దాం లోపలికి వెళ్ళేసి. సో చూస్తున్నారు కదా సంత ఎలా ఉందో. సో పాత రోజులు తిరిగి వచ్చాయి. గూడూరు సంతలో గొర్రెలు అంటే అసలు తిరగడానికి స్థలం ఉండదు, అలా ఉండేటివి. సో అలాగే ఉన్నాయి. 7 గంటలకి చాలా వరకు అమ్ముడిపోయినాయి. బళ్ళన్నీ ఎత్తేస్తున్నారు. ఇదిగో ఈ బండికి కూడా ఎత్తుతా ఉన్నారు ఇక్కడ. ఎవరా ఆయన అన్నారా? సో అడుగుదాం, దగ్గరికి వెళ్ళేసి అడుగుదాం. అయిపోయినాయా? 200. 30 గొర్రెలు వచ్చేసి 26,200 పట్టుడి కిందకి. 30 గొర్రెలు వీళ్ళు నచ్చినట్టు పట్టుకుంటారు. ఇది తెలంగాణ బండి, తెలంగాణకు వెళుతుంది. సో సరే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కలవండి. 100 గొర్రెలు 22,000కి. సరే, మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నా. వస్తే మిమ్మల్ని అడుగుతారు. ఇంకా అదే అందుకే కెమెరా మీ మీద పెట్టున్నా. వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు లెక్కేసుకోండి హైదరాబాద్ వాళ్ళు.
26,200 అనేది కొనడం జరిగింది. వచ్చి చూపిస్తాను నేను అన్నగారిని. అది కాదు పైలా పక్కడదో బాద్ మే ఆకే ఉఠాతో మీరు వీడియో. సో కట్టలు చూస్తున్నారు కదా, కట్టలు చూసుకుంటా వెళ్దాం. ఎలాంటి కట్టలు వచ్చినాయి మళ్ళీ తిరిగేసి వద్దాం వచ్చేసి. ఇదిగో ఇక్కడ ఏంది బేరం అయిపోయిందా ఎట్టా? అన్నవాళ్ళు ధర చెప్పరు, ఈ కట్ట వాళ్ళు ధర చెప్పరు. గొర్రెలు ఎలా ఉన్నాయని చూసుకుంటా పోదాం. మళ్ళీ తిరిగేసి వస్తాను, మళ్ళీ వచ్చి వీడియో తీస్తాను. అలాగున్నారనా? సో మన సబ్స్క్రైబర్స్ చిత్తూరు కర్ణాటక ఆంధ్ర బార్డర్ నుంచి వచ్చినారు. పిల్లలు కొండం అనేసి వచ్చారు. బేరాలు ఏం సెట్ కాలేదు. అదే నేను ఇందాక చెప్పినట్టుగా ధరలు ఎక్కువగా ఉన్నాయి. సో మన ఆంధ్ర కర్ణాటక బార్డర్ నుంచి వచ్చినారనమాట, చిత్తూరు దగ్గర నుంచి అన్నగారు వచ్చేసి. నంగిలి ఐడియా ఉంది. సరే అన్న కలుద్దాం. సో ఇదిగో మన మాధవ్ ఇక్కడ ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఆయన ఎక్కువగా ఇంకా ఛానల్లో ఫోకస్ చేసి వీడియోస్ తీస్తూ ఉంటారు. ఆయనే తమిళనాడు పిల్లలు ఉన్నాయని చెప్పి. సో చెప్పాను కదా ఇంకా సో ఇటుపక్క ఇంకా ఇవన్నీ గొర్రెలు కొద్దిగా అటు ఇటు ఉంటాయి ధరలు. గొర్రెలన్నీ చూసుకుంటా పోదాం. రిటర్న్లో ఇటు వద్దాం. అంటే ఇప్పుడు దాకా మధ్యలో వేరే వాళ్ళు తగులుకున్నారు, వాళ్ళతో చేసుకునేసి మళ్ళీ గ్యాప్ తీసుకునేసి వీడియోస్ తీస్తూ ఉన్నాం. సో కట్టలు చూసుకుంటా పోదాం. కట్టను బట్టి బేరం ఉంటుంది. ప్రస్తుతానికి ఆగినట్టున్నాయి బేరాలు చూస్తే. అంటే కొన్న కాడికి కొన్ని ఎక్కిచ్చేస్తున్నారు బళ్ళకి. అక్కడికి వెళ్ళేసి చూపిద్దాం. కొన్న కాడికి బేరాలు అయిపోయి ఆగినట్టున్నాయి. అక్కడ కొన్న వాళ్ళ కాడికి వెళ్ళేసి వద్దాం ఒకసారి. ఇవన్నీ చూసుకుంటా పోదాం, పోయేసి మళ్ళీ వద్దాం. కట్టనేదో అడుగుతున్నారంట, చూద్దాం. తీస్తామన్నా, అందరు బేరాలు చూస్తా ఉన్నారు. ఓకే వస్తున్నా, తీసుకుంటున్నాను. తీసాను బాగానే తీసాను. అమ్మేస్తున్నారా, కొని ఉన్నారా? అమ్మేస్తున్నారా? ఓకే, తీసేసుకున్నాను. ఏం చెప్తారు 35,000 దీనికి? ఏం పని లేకుండా అమ్ముడుపోకుండా అట్టే నిలబడి ఉంటే అంత అక్కడ చెప్తారు, తక్కువ చెప్పి ఉంటారులే. వచ్చేసాడు ఆయన క్లీన్గా వచ్చేసాడు. ఇదిగో ఇట్లాంటి కనిపిస్తారు. ఇప్పుడు మీరు ముందుకు వస్తే అక్కడ ఇటు మీరు అక్కడ ఉంటే దీంట్లో కనిపిస్తారు. ఇట్లా కనిపించారు కదా, అది వచ్చేస్తారులే. ఒక గంటలో కల్లా వచ్చేస్తారు. కానీ అవ్వలేదా కట్టాది? ఇంకా వెనకాల ఏదో బేరం చేస్తా నిలబెడుతున్నట్టున్నారా? ఏంది మొత్తం కట్టనా? అదే బేరం ఏదో అడుగుతా ఉంటే ఆయన ఇవ్వకుండా పోతా ఉన్నాడు కట్టకి. ఓకే, వచ్చేసింది. 11-12 కల్లా వచ్చేస్తుందిలే బయటికి. కట్ట 25,000 అడుగుతున్నారంట. వెనకాల నిలబడి అడుగుతా ఉంటారు. సో వెళ్దాం. ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది. ఏం పండిండ్లా? ఎవరు కొనేవాళ్ళు కనబడటం లేదా? అయిపోయినాయి, పొద్దున్న బేరాలు అయిపోయినట్టున్నాయా? ఎవరు లేరా? ఎవరు కనబడటం లేదా? నేను ఇంకా ఏదో బాగా జరుగుతుంది, అమ్ముడిపోతుంది అనేసి బయట నుంచి కనిపించింది. ఎవరు రాలేదా? బళ్ళన్నీ లోడ్ అయిపోయినాయి చాలా వరకు. అంతేనా? మన బళ్ళే కనిపిస్తున్నాయా? ఆ బండికి వేస్తున్నారు కొన్ని. కింద ఒక చిన్న కట్ట ఏదో చిన్న కట్ట కొనేసి తీసుకుని వస్తున్నారు. 10 గొర్రెలేమో కొనేసి తీసుకుని వస్తున్నారు. ఈ బండిలో ఉన్నాయబ్బా, పెద్ద సైజు గొర్రెలు కనిపిస్తున్నాయి. ఇవి రంగులు చూస్తే ఈయనవి కనిపిస్తున్నాయి. ఇవి ఆ బండిలో కూడా పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి. వీళ్ళు స్టార్టింగ్లోనే ఈ బండి కూడా లోడ్ అయిపోయింది. 3 బండ్లు లోడ్ అయిపోయినాయి. దీంట్లో కూడా పెద్దవి కనిపిస్తున్నారు. ఇంకా ఇటు పక్క ఉన్నాయి బ్యాచ్లు. ఆ కట్ట బాగుంది, ఈ కట్ట కూడా బాగుంది. దేవుడికి పెద్ద కట్ట. ఈ కట్ట ఒకటి ఉంది. ఇది కొద్దిగా తక్కువ ధరలో ఉంటాయి. ఇవి ఏదో అమ్ముడు పోలేనట్టున్నాయి. ఇంకా ఇది తక్కువ ధరకే చెప్తారు. ఇది నిజానికి ఫోన్ ఫుల్ అయిపోయింది. ఈరోజు వీడియో ఆపేయడం మంచిది. అంటే ఎడిటింగ్ చేసుకోవడానికి మళ్ళీ స్పేస్ ఉండదు. వీడియోలో ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ వీడియో కట్ చేసేయాలా, లేదంటే వీడియోస్ ఎడిటింగ్ కుదరదు. ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, చూసుకోలేదు నేను. ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది. కట్టలు ఉన్నాయి, కొన్నోళ్ళు కూడా కొనేసే ఉన్నారు ఈరోజు. ఓకే, దీని కాడికి ఆపుదాం.